వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్షం. డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. నాగబాబు నువ్వు ఒక కమెడియన్ సుమా అంటున్న సీనియర్ విశ్లేషకులు. ఎస్, అవుననే చెప్పాలి. నాగబాబు గారు ఇటీవల జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో కొన్ని విషయాలు మాట్లాడుతూ వైఎస్ జగన్ నిద్రావస్థలో ఉన్నాడు, ఆయన ఇంకొక 20 సంవత్సరాల నిద్రావ్యవస్థలో ఉంటే చాలా మంచిది అని చెప్పుకోరావడం చాలా హాస్యాస్పదంగా మారింది. ఎందుకంటే ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే మన్నెత్తినే పడుతుందనే ఒక చిన్న లాజిక్ నాగబాబు గారు మిస్ అయ్యారని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే 12 సంవత్సరాలు పార్టీ స్థాపించి ఏ పొత్తు లేకుండా గెలవలేని మీ తమ్ముడు, ఒకప్పుడు పార్టీ పెట్టి ప్రజారాజ్యం ఒంటరిగా నిలబడలేక పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన మీ అన్నయ్యను చూసి ఇవన్నీ తెలుసుకొని కూడా మీరు ఇటువంటి అసందర్భ ప్రేలాపన పేలారంటే మీకు ఎంతవరకు పొలిటికల్ మైండ్ ఉందనేది చాలామంది విశ్లేషకులు చెప్పుకొని నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకంటే 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, 5 లక్షల మెజారిటీ తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా అంత మెజారిటీ ఏ ఎంపీకి రాదు. చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా ఒకసారి ప్రతిపక్ష నాయకుడు, ఒకసారి ముఖ్యమంత్రి. పార్టీ పెట్టిన 13-14 ఏళ్లకే ఒకసారి ప్రతిపక్ష నాయకుడు, ఒకసారి ముఖ్యమంత్రి. అతన్ని చూసి నువ్వు ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేని నాగబాబు నువ్వు కామెంట్ చేయడం ఏంటని చెప్పి చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. మీరు మనమేంది, మన కెపాసిటీ ఏంది, మనం ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మనకున్న వాల్యూస్ ఏంటి అని చెప్పి తెలుసుకొని మాట్లాడడం చాలా వరకు బాగుంటుందని కూడా సీనియర్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అంటే ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే మన మొహాన్నే పడుతుందనే ఒక్క చిన్న లాజిక్ నాగబాబు గారు మిస్ అయ్యారని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అదే క్రమంలోనే పిఠాపురం, భీమవరం రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 చోట్ల ఓడిపోయారు. పిఠాపురంలో వర్మలేందే పవన్ కళ్యాణ్ గెలుపు అనేది అసాధ్యమని ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఏరు దాటిన తర్వాత అంటారు బోడి మల్లన్నో ఏదో పాత సామెత ఉంటుంది, ఆ టైప్లో మీ కుటుంబం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మీ తమ్ముడి భాషా విధానం తెలిసినా, మీ తమ్ముడి వీడియోస్ చూసినా ఏ ఒక్కరైనా కూడా మీరు మాట మీద నిలబడితే తల 1000 ఒక్కలోగాక అని చెప్పి ప్రమాణం చేసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. మీ కుటుంబ చరిత్ర అని చెప్పి, అదే మీ కుటుంబ నేపథ్యం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ప్రజారాజ్యాన్ని నమ్ముకుని కొన్ని లక్షల మంది కార్యకర్తలు రోడ్డు పాలయ్యారు. జనసేనని నమ్ముకొని ఇంకెంతమంది రోడ్డు పాలవుతారని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. అంటే విశ్లేషకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. వారు చెప్పిన మాటలే మనం చెప్తా ఉన్నాం. వర్మలేందే మీ తమ్ముడు గెలవలేడని చెప్పి వర్మను పక్కకు తీసుకొని వచ్చి మీ చేతికి బాధ్యతలు అప్పగిస్తా ఉండని చెప్పి మీ తమ్ముడు ఆ రోజు చేతులు పట్టుకొని వర్మని అడుక్కొని ఈరోజు వర్మ నీ కర్మ అని చెప్పి నువ్వు పేలిన అసందర్భ ప్రేలాపనలు పిఠాపురంలో చాలా వరకు టీడీపీ నాయకుల్లో గందరగోళానికి గురి చేసే, మనస్తాపానికి కూడా గురి చేసే. అంతేకాకుండా మీ తమ్ముడు గారు కూడా 4 శతాబ్దాల టీడీపీ పార్టీ నిలబెడతానని చెప్పి చెప్పడం, నిలబెట్టానని చెప్పి చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో మీరే చూడండి. మళ్ళీ దానికి తోడు మీ అన్నయ్య గారు ఒక ట్విట్టర్లో తమ్ముడు ప్రసంగం చాలా అద్భుతం, తమ్ముడు ప్రసంగానికి అసలు అర్థమే లేదు, ఇంకా అంత బాగా అర్థం మీకు ఏమైందో అది కూడా ప్రజలకు అర్థం కావడం లేదు. సూపర్ 6 పథకాలను గాలి కొదిలేసి, పోలవరాన్ని గాలి కొదిలేసి ప్రశ్నిస్తా అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ప్రశ్నే కాదు అర్ధ ప్రశ్నే లేకుండా ప్రజల్లో వ్యతిరేకత మిర్చి దానిపైన వచ్చినప్పుడు సనాతనానికి గోళ్ళకి వెళ్ళిపోతాడు. ఏ సమస్య వచ్చినా కూడా రాంగ్ డైవర్షన్ పాలిటిక్స్లో ఏదో ఒకటి వైరల్ చేసుకోవడం, అతని గురించి అతను సీజ్ ద షిప్ పార్టీని అతనే పేరుని హైప్ చేసుకోవడం తప్పితే రాష్ట్రానికి పైసా ఎత్తు మీ తమ్ముడు పనికి రాదనే
ఒక్క భావన మీరు తెచ్చుకోండి. కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేని నిన్ను ఎమ్మెల్సీగా చేసుకోవడంలో తప్పితే మీ తమ్ముడు సఫలీకృతమైంది. ఇక ఏ విషయంలో కాలేదు. కొన్ని కోట్ల రెట్లు నారా లోకేష్ మీ తమ్ముడు కంటే బెటర్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం భావిస్తూ ఉన్నారు. ఉట్టికెక్కనేనమ్మ స్వర్గం ఎక్కిందని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్యాలతో మీ తమ్ముడు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఒక 4-5 మంత్రి పదవులకు అర్హుడిగా ఉన్నాడు. కానీ తిరిగి మళ్ళీ వాళ్లపైన ఉమ్మేయడం ద్వారా మీ రాజనీతి మీరు నిరూపించుకున్నారని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు.